వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిరంతర కృషి ఫలితంగా శ్రీకాకుళం నుండి తిరుపతికి మొట్టమొదటి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ తిరుపతి నుండి శ్రీకాకుళం రోడ్డు మాన్స్ఫోర్ ఫర్ ఎక్స్ప్రెస్ ను ఏప్రిల్ 13 నుండి ప్రారంభించనుంది. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్డు నుండి ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు భువనేశ్వర్ నుండి ప్రారంభమయ్యే రైలు సర్వీసులపై ఆధారపడేవారు. మరోవైపు విశాఖపట్నం మీదుగా తిరుమల దర్శనం కోసం ప్రయాణించి రద్దీ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఈ కొత్త సర్వీస్తో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, ఎక్కువ బెర్తులు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ లక్ష్యాన్ని పెట్టుకుని రైల్వే మంత్రులు, రైల్వే బోర్డు, డిఆర్ఎం జోనల్ మీటింగ్లలో నిరంతరం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ నూతన సర్వీసును ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. 75 సంవత్సరాల శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైల్వే సర్వీస్ ని ప్రారంభిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. 17439 17440 తిరుపతి శ్రీకాకుళం హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి శ్రీకాకుళం, అలానే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుండి తిరుపతి ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు తిరుమల దర్శనం కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు భువనేశ్వర్ మీదుగా వచ్చే రైళ్లు లేదా విశాఖపట్నం రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి తిరుపతికి చేసే పరిస్థితి ఉండేది. ఆ రైళ్లు రద్దీ ఎక్కువగా ఉంటే దానివల్ల చాలా ఇబ్బందులు కూడా మన ప్రజలు పడేవారు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్తో ఆ సమస్యలకి పరిష్కారం మనకి లభిస్తుంది. ఈ నూతన రైళ్లు ద్వారా భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం ప్రయాణం కానీ, అలాగే బర్తులు అందుబాటులోకి రావడం కానీ ఇవన్నీ కూడా వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరియు మన అరసవెల్లి సూర్య భగవానుడిని అనుసంధానం చేయడానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంగా ఇది రేపు మారుతుంది. ఈ నూతన రైల్ సర్వీస్ని ఏప్రిల్ 13వ తేదీన శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి మనం ప్రారంభించబోతున్నాం. మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు దీర్ఘకాలిక కోరిక నెరవేర్చిన రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో శ్రీకాకుళం నుండి మరిన్ని నూతన రైలు సర్వీసులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని, జిల్లా రైల్వే ప్రగతిని ముందుకు తీసుకెళ్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎన్డీ రామకృష్ణపై ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎన్డీ రామకృష్ణపై ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా వేదికలపై లేదా మీడియా వేదికలపై రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడడం తగదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, సమాజంలో తప్పు సందేశం వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణ చేసినట్లుగా ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేసినట్లు వెల్లడించారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు స్వీకరించినప్పటికీ ఆధారిత రిసిప్ట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు అందించిన నేపథ్యంలో పోలీసులు చట్టపరంగా స్పందించి అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేసిన వైసీపీ శ్రేణులు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ ఏబిఎన్లో కొత్త పలుకులు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పార్టీని, ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను నీచ నికృష్టమైన భాషతో దూషించిన వైనం మీ అందరికీ తెలిసిందే. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా నర్సనపేట నియోజకవర్గ కేంద్రంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రాధాకృష్ణను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేస్తూ నర్సన్నపేట పోలీస్ స్టేషన్ కు చేరుకుని
సబ్ ఇన్స్పెక్టర్ బి గణేష్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి రసీదు ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ మావిగన్ కు భయపడి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆంధ్రజ్యోతిలు తొలి పలుకుల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై నాయకులపై అసభ్య పదజాలం వాడిన రామకృష్ణకు తొందరలోనే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం హేయనీయమని, మహిళా లోకం తలదించుకునే విధంగా రోతరాతలు రాస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు, మహిళలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలు, అక్రమాలకు ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ రాధాకృష్ణ వంతపడే క్రమంలోనే ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో శ్రీ ఎడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంప్ ను సూర్య హాస్పిటల్ డాక్టర్ ఎడదాసుల యశ్వంత్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంతకాలంగా ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 60 మంది రాగా అందులో 31 మందికి కెటరాక్ట్ మరియు 4కి టెరీజియం ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో వారిని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులు విశాఖపట్నం తరలించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి వైద్యులు, మందులు, అద్దాలు సూచించారు. శిబిరానికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు సేవా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. శిబిరంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఎడదాసుల తిరుపతిరాజు, సభ్యులు బలివాడ్ శ్రీనివాసరావు, బేతా నరసింహులు, శంకర్ ఫౌండేషన్ వైద్యులు, సిబ్బంది, సూర్య హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల బీభత్సమైన గాలులతో కూడిన అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే జోక్యం చేసుకుని అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నాయకులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఎన్వి రమణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణలు డిమాండ్ చేశారు. బుడుమూరు గ్రామంలో ఇటీవల బీభత్సమైన గాలులతో కూడిన అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతూ బుడుమూరు గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన తెలియజేసి మండల వ్యవసాయ అధికారి డి మహేష్ నాయుడు, గ్రామ సచివాలయం కార్యదర్శి వి అప్పలనాయుడులకు వినతి పత్రం అందజేశారు. ముందుగా నేల కొరిగిన పంటలను పరిశీలించి పంట పొలాల వద్ద నుండి ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వాన, 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో 100 ఎకరాలు మొక్కజొన్న, అరటి, నువ్వు చేను, మిరప పంటలు నేలపాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం వడ్డీలకు అప్పు చేసి పెట్టుబడి పెట్టి యూరియా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొని ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా నష్టం జరగడం రైతాంగానికి తీరని నష్టమని పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు. లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాలతోనే ఈరోజు సుమారు 600 నుంచి 800 ఎకరాలు ఇవాళ జొన్న, అదేవిధంగా అరటి, నువ్వు, శనగ, వరి మొత్తం పంటలన్నీ కూడా ఇవాళ దోషమైపోయి ఈ రోజు రైతాంగం 6 కాలాల కష్టపడి ఇవాళ పంట చేతికొస్తున్న టైంకి ఈరోజు మొత్తం పంట అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇవాళ ప్రకృతి విపరీతంతో ఇప్పుడు 4 రోజులు అయినప్పటికీ ప్రభుత్వ యంత్రం ఏ ఒక్కరు కూడా ఈ ఒక్క రోజు కూడా నమోదు చేయడానికి రాదు. ఇప్పటికే పలుమార్లు కోరడం జరిగింది. ఈ దురదృష్టం ఏంటంటే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిది ఈ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ జేడీ పోస్టు సంవత్సరం నుంచి లేదు. ఈవేళ వ్యవసాయ శాఖ జేడీ లేకపోతే ఈవేళ రైతాంగానికి ఆదుకున్నారు ఎవరు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం రైతుల కోసం గొప్పలు చెప్తుంది. ఇవాళ రైతాంగం నష్టపోయి
ఇబ్బందులు పడుతుంటే ఎక్కడున్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎవరికి కూడా రైతుల సమస్యలు పట్టడం లేదు, రైతులు బాధలు పడడం లేదు, ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. ప్రభుత్వం యంత్రాంగం వెంటనే కానీ నమోదు చేసి వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జొన్నకి వరికి ఎకరా 50,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యానవన పంటలకి ₹1,00,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో 18 నెలల నుండి ఖాళీగా ఉన్న వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ను నియమించకపోవడం అన్యాయమన్నారు. ఎకరా మొక్కజొన్నకు 50,000 రూపాయలు, అరటికి ₹1,00,000, మిరపకి ₹1,00,000, నువ్వు చేనుకు 5,000, వరి పంటకు 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి పంపి బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలమల రమణ, రైతులు ప్రగడ సురేష్, వడ్డ రవిబాబు, ఎం సత్యరాజు, ఎస్పీ అప్పలనాయుడు, ఎస్ నారాయణరావు, ఎస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు ఆరోపించారు. ఏదైతే సాక్షి ఛానల్లో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంను రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతి ఛానల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇసుక ఉచితంగా ఇస్తున్న విషయం గుర్తు చేస్తూ ఉపాధి హామీ పథకంలో నేరుగా మహిళల అకౌంట్లో వేయడం జరుగుతుందని, కనీసం అవగాహన మరియు ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేయడం నియోజకవర్గ ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉందని అన్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, ఎప్పుడూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, అవినీతి మార్కులు లేని నాయకుడిపై తప్పుడు ప్రచారాలు చేయడం చూసి జిల్లా నియోజకవర్గ ప్రజలు నవ్వుతున్నారని, ఇకనైనా ఇటువంటి ప్రచారాలు మానుకోకపోతే తప్పుడు ప్రచారాలు చేస్తున్న కొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు రాష్ట్ర పొందర గురుకుల చైర్మన్ దామోదర నరసింహులు, డైరెక్టర్ జామ్ వెంకట్రావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మండల అధ్యక్షులు అడప చంద్రశేఖర్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే కోన రవికుమార్ రైతులకు పంపిణీ చేశారు. ఆమ్దార్వలస నియోజకవర్గంలోని సర్బుజలి మండలం విజయరాంపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దార్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో రెవెన్యూ శాఖలు చాలా తప్పులు జరిగాయని, రైతుల పాస్ పుస్తకాల ముద్రణలో కూడా జగన్ బొమ్మ వేశారని, అవన్నీ సరిచేస్తూ ప్రభుత్వం రైతుల భూముల హక్కులను స్పష్టంగా నమోదు చేసి వారికి పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. రైతులు తమ భూములపై ఎలాంటి అనుమానాలు లేకుండా హక్కులను పొందేందుకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతో ఉపయోగకరమని వెల్లడించారు. విజయరాంపురం గ్రామంలోని పలువురు రైతులకు స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసి వారికి అభినందనలు తెలియజేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సుదర్శన క్రియపై ఎమ్మెల్యే గుండెశేఖర్ అవగాహన సభ నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని కె మత్స్యలేశం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే గుండెశేఖర్ ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే గుండెశేఖర్ నిర్వహించిన కార్యక్రమంలో సుదర్శన క్రియ ప్రాధాన్యంపై విశేషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, ప్రజలతో మాట్లాడిన ఆయన 2 రోజుల శిక్షణ అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గుండెశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణంగా ప్రజలు కోరికలు నెరవేరాలని దేవాలయాలకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టడం, మొక్కలు పెట్టడం చేస్తారని, కానీ తగిన కృషి లేకుండా పెద్ద ఫలితాలు ఆశించడం సరైంది కాదని పేర్కొన్నారు. గురుదక్షిణ భావనను వివరించి తాను 15,000 మందికి ఈ కోర్సును అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సుదర్శన క్రియ పట్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్లి ఒత్తిడి, కోపం, చిరాకు తగ్గుతాయని ఆయన వివరించారు. ఈ సాధనను రోజు క్రమంగా చేస్తే పక్షవాతం, షుగర్, బీపీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వెల్లడించారు. ప్రతిరోజు స్నానం, భోజనం లాగే ఈ సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. తాను వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపుతూ సాధారణ కుటుంబం నుండి వచ్చి ఎమ్మెల్యేగా ఎదగడానికి ధైర్యం, సంకల్పం, ఆత్మవిశ్వాసం ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి శక్తి ఈ తరహా ఆధ్యాత్మిక సాధన ద్వారా వస్తుందని తెలిపారు. ప్రజలు కేవలం మొక్కలు పెట్టడం కాకుండా జీవితంలో మార్పు తీసుకొచ్చే అలవాట్లు అలవర్చుకోవాలని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కొత్తూరు మండల గ్రామ పంచాయతీ సర్పంచుల ఆత్మీయ వేడుకల సభలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కొత్తూరు మండలం గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాల ఆత్మీయ వేడుకల సభలో పాల్గొన్నారు. అనంతరం సర్పంచుల పరిపాలనా విధానం, గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి వారి కృషిని ప్రశంసించారు. గ్రామస్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు, సర్పంచుల ప్రతినిధులు, వార్డు మెంబర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమ్నల్వలస నియోజకవర్గంలోని సర్బుజ్లి మండలంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఉత్సవ పథకం ప్రారంభమైంది. ఆమ్నల్వలస నియోజకవర్గంలోని సర్బుజ్లి మండలంలో మర్రిపాడు బురిడివలస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్నల్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు వివిధ ప్రయోజనాలను వివరించారు. ఈ యోజన ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించబడనుండగా ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలవనుందన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఈ పథకం ద్వారా ప్రత్యేక రాయితీలు, సులభ వాయిదాల సదుపాయం కల్పించబడుతుందని, దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం సాధనలో భాగంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక యోజన ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ విద్యుత్ ఆర్థిక భారంను తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాని సూర్యం, మండల అధ్యక్షులు అంబలి రాంబాబు, నందివాడ గోవిందరావు, విద్యుత్ శాఖ డీఈ యోగేశ్వరరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.